జనవరి 20వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోగానే అమెరికా వాణిజ్య యుద్ధం మొదలు పెట్టబోతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చేసిన ట్వీట్స్, వ్యాఖ్యలు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, మెక్సికో నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అమెరికాకి ఏవైతే ఉన్నాయో వాటి మీద సుంకాలు పెరగబోతున్నాయంట. దాదాపు 25% టారిఫ్స్ వేస్తున్నారంట. ట్రంప్ ఆలోచన ప్రకారం చాలా ఎక్కువ టారిఫ్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా చైనా నుంచి వచ్చే ఏదైతే గూడ్స్ కానీ ఇంపోర్ట్స్ ఉంటాయో వాటి మీద అమెరికా 10% వరకు ట్యాక్సెస్ అయిపోతుందంట. అయితే చైనా ప్రతినిధులు మాత్రం ఒక మాట చెప్తున్నారు, వాణిజ్య యుద్ధాల వల్ల ఎవరికీ మంచి జరగదు, ఎవరికీ మేలు జరగదు అని చెప్పి. ఇక్కడ మనం ఒక ప్రత్యేక అంశం చర్చించుకోవాలి. అదే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, తర్వాత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. ముఖ్యంగా అమెరికాలో ఫెంటనిల్ అనే డ్రగ్ వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి ఏడాది 1,00,000కు పైగా అమెరికాలోని యువత కానీ అడల్ట్స్ కానీ ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ వల్ల చనిపోతున్నారనమాట. ఇది హెరాయిన్ కంటే 50 టైమ్స్ పవర్ఫుల్ అంట. ఇంతకుముందు ఇది ఆసుపత్రుల్లోనే అమ్మేవాళ్ళు అమెరికాలో, ఇప్పుడు బయట కూడా దొరుకుతుందంట. ముఖ్యంగా మెక్సికోకు సంబంధించి అక్కడ డ్రగ్ కార్టెల్స్ వీళ్ళందరూ కూడా ఈ ఫెంటనిల్ని బాగా అమ్ముతున్నారంట, అమెరికాకి పంపిస్తున్నారంట దొంగదారుల ద్వారా. అయితే ఇక్కడ చైనా చాలా తక్కువ ఖర్చుతో ఈ ఫెంటనిల్ తయారు చేసి దొంగ రూట్ల ద్వారా అమెరికాకి చేరేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అంతేకాదు, ట్రంప్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చైనాకి చాలాసార్లు ఈ విషయంలో హెచ్చరిక చేశాను, కానీ చైనా వినట్లేదు. కాబట్టి చైనా ఫెంటనిల్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఆపేదాకా, దొంగదారుల ద్వారా ఫెంటనిల్ పంపించడం ఆపేదాకా నేను చైనా పైన టారిఫ్స్ వేస్తానని చెప్పి ఆయన పేర్కొనడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఈ ఫెంటనిల్ అనేది చాలా 2 మిల్లీగ్రాములు తీసుకుంటే ప్రాణాంతకం అనమాట. ఫెంటనిల్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఒక నొప్పి నివారణ అనమాట. దీనికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు దీన్ని వదిలేసి ఉండలేరు. ఒక డ్రగ్కి ఎలా అడిక్ట్ అయిపోతారో అంత అడిక్ట్ అవుతారనమాట. అయితే మెక్సికో నుంచి, చైనా నుంచి ఇది విపరీతంగా అమెరికాకి డంప్ అవడం వల్ల అక్కడ యువత దీన్ని బాగా అలవాటు పడిపోయారు. ప్రాణాంతకంగా మారి ఇది లేకుండా ఉండలేకపోతున్నారు. సో ఫెంటనిల్ డీ అడిక్షన్ కూడా చాలా కష్టం అనమాట. దాంతో చాలామంది ప్రాణాంతకంగా మారి చనిపోతున్నారు అనమాట. ఇది అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు సీరియస్గా తీసుకుంటోంది. ఈ ఫెంటనిల్ ఎలా అయినా అమెరికాలోకి రాకుండా ఆపాలని చెప్పి బార్డర్స్ అన్ని స్ట్రిక్ట్గా ఉంటున్నాయి. ఇల్లీగల్ మైగ్రేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా స్ట్రిక్ట్గా చూసుకోవాలని, దాంతోపాటు మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవాళ్ళు, ఇల్లీగల్గా చేసేవాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని చెప్పి రాబోయే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతుంది. 2019లోనే ఈ ఫెంటనిల్ అనే డ్రగ్, ఈ మాదక ద్రవ్యాన్ని ఒక సామూహిక విధ్వంస ఆయుధంగా గుర్తించాలని అమెరికన్ అధికారులు అప్పుడే కోరినట్టు తెలుస్తోంది. చాలా డేంజరస్ అనమాట హెల్త్కి. ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ ఒక 2 మిల్లీగ్రాములు తీసుకుంటే మనిషి ప్రాణాంతకం. 1 కేజీ దాదాపు 5 లక్షల మంది చంపేస్తుంది. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ వాళ్ళు దీన్ని చిన్న పిల్స్, ట్యాబ్లెట్స్, ఇతర డ్రగ్స్తో కలిపి అమ్మేస్తున్నారంట. దీంతో ఏమవుతుందంటే కొంతమంది తెలిసి తీసుకుంటున్నారు, కొంతమంది తెలియక తీసుకుంటున్నారు, మొత్తానికి అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. దీనివల్ల చాలామంది చనిపోతున్నారు.